హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే దల్సరి వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము. అండ్ ఈ ఈ వెళ్ళిన తరుణంలో అయితే మాకు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ ఏంటో మీకు తెలియాలి అంటే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీరు ఇలా చేయడం వల్ల నాకు కొత్త వీడియోస్ చేయడానికి మీరు సపోర్టింగ్ ఇచ్చినట్లు ఉంటుంది. నాకు తెలిసి మామ నువ్వు సబ్స్క్రైబ్ చేయలేదు అనేసి. ఎడిటర్ ఇంట్రో వేసుకోమ్మా. ఫ్రెండ్స్, మీరు కూడా దల్సరి వెళ్ళాలి అనేసి అనుకుంటే మీరు ఫస్ట్ అయితే మీ డిస్టెన్స్, మీరున్న లొకేషన్ నుంచి ఆ వాటర్ ఫాల్స్కి ఎంత డిస్టెన్స్ అయితే చూసుకోండి. మా ఊరు వచ్చేసి అక్కుపల్లి నుంచి దళసరికి గూగుల్ మ్యాప్స్లో అయితే 30 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అండ్ 1 అవర్ జర్నీ అనేసి అయితే చూపించింది. కానీ ఇది పెద్ద మిత్ ఫ్రెండ్స్. అండ్ మేము మా ఫ్రెండ్ గాడికి ఆడు హాఫ్ నాలెడ్జ్ వల్ల అంటే మాకు ఎంత టైం పట్టింది అంటే 1 అవర్ 45 మినిట్స్ దగ్గర అంటే పట్టేసింది మేము అక్కడికి వెళ్ళడానికి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మీరు గూగుల్ మ్యాప్స్ని ఈ వాటర్ ఫాల్స్కి అనేసే కాదు, నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మీకు తెలియని ప్రాంతంకి వెళ్ళాలి అనేసి అనుకున్నారు అనుకోండి, అయితే ఫస్ట్ దాని గురించి తెలుసుకోండి. లేదు అనుకోండి, మీకు మాలాంటి సిచ్యువేషనే మీకు ఎదురవుతుంది ఫ్రెండ్స్. మేము ప్రాపర్ ప్లానింగ్ లేకుండా అయితే వెళ్ళిపోయాము. అండ్ వెళ్ళినప్పుడు మాకు ఎక్కడ అన్సాటిస్ఫాక్షన్ లోటు అయితే లేదు. అండ్ వెళ్తున్నప్పుడు వ్యూ పాయింట్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఫొటోస్ కూడా అంటే తీసుకోవడానికి చాలా లొకేషన్స్ కూడా అక్కడ అంటే పొలాలు అవన్నీ మీకు సాటిస్ఫైయింగ్గానే అనిపిస్తుంది. అండ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్తాను చూడండి. అది ఏంటి అంటే మీరు ఈ దల్సరి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అనుకుంటే మీరు ముందు నుంచే మీ ఇంటి నుంచి అయినా ఫుడ్ తెచ్చేసుకోండి. లేదంటే హరిపురం ఉంటుంది, ఆ హరిపురం దగ్గరైనా ఏవైనా హోటల్స్ దగ్గర నుంచి కానీ అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల దగ్గర నుంచి కానీ మీరు ఫుడ్ అయితే తెచ్చేసుకోండి. వన్స్ మీరు ఈ మందసాలోకి ఎంటర్ అయిన తర్వాత అయితే మాత్రంకి మీకు ఏ దుకాణాలు ఏవి కనిపించవు. వన్స్ మీరు ఫారెస్ట్ ఏరియాలోకి ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి లోపల అయితే మీకు ఏ దుకాణాలు, ఆ చుట్టుపక్కల మొత్తం అడవే. అక్కడ జనసంచారం కూడా మీరు చూడాలి అంటే అది చాలా రేర్ కేసులో ఉంటుంది. కొన్నిసార్లు అయితే ఏంటి సీజన్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కొంతమంది జనాలు వస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అయితే అటు సైడు తిరిగే వాళ్ళు కూడా పెద్దగా ఉండరు. సో మీరు అలాంటి టైంలో వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీ ఇంటి నుంచి లేదంటే రెస్టారెంట్ల నుంచి అయితే భోజనం అయితే తెచ్చేసుకోండి. అండ్ నేను మీకు ఇంకొక హెచ్చరిక అయితే ఇస్తాను. అది ఏంటి అంటే స్లోగా ట్రిప్పులు వేసే వాళ్ళకి మాత్రం నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఇలాంటి అంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీరు ఫస్ట్ అటు సైడ్ వెదర్ రిపోర్టు ఎలా ఉంది అంటే కరెక్ట్గా మీకు ఆ చుట్టుపక్కల అంటే ఎవరైనా తెలుసా అనేసి అయితే చూసుకోండి. ఎంత డిస్టెన్సు ఏంటి అనేసి అయితే చూసుకోండి. మీరు ఇవన్నీ కాకుండా గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవుతాను, నా దగ్గర జియో సిమ్ ఉంది, ఎయిర్టెల్ సిమ్ ఉంది అనేసి అనుకున్నారు అనుకోండి, మేము ఫేస్ చేసిన సిచ్యువేషనే మీ అందరికీ రావచ్చు. ఎందుకు అంటే మీరు వెళ్ళినప్పుడు సిగ్నల్ చాలా బాగుంటుంది అండ్ మీకు ఆ దల్సరి ఉన్న లొకేషన్ వరకు మీకు చాలా చక్కగా తీసుకెళ్తుంది. కానీ మీరు రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం సిగ్నల్స్ రమ్మన్నా కూడా మీ చుట్టుపక్కల కూడా రావు. ఒకవేళ వచ్చినా కూడా మీ ఫోన్ లోపల అంటే మీరు ముందుగానే లొకేషన్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. పెట్టుకోకపోయారు అనుకోండి, మీరు దెబ్బ అయిపోయారు అనేసి అర్థమే దాని అర్థం. అండ్ ఏంటి బ్రో ఇవన్నీ చెప్తున్నావు కానీ వాటర్ ఫాల్స్ ఏంటో మాకు చూపించు బ్రో అనేసి అయితే కొంతమంది చాలా క్యూరియాసిటీ మీద అయితే ఉంటారు. అండ్ ఇప్పుడు అదే విషయం మీద అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్. మేమైతే ఎట్టకేలకు ఈ
దళసరి ఆ చుట్టుపక్కల ఏరియాకి అయితే వచ్చేసాం. అండ్ ఆ రోజు అయితే మేము ఇలాగ వెళ్ళిన వేళ విశేషం ఏంటో కానీ ఇక్కడ ఫోటోషూట్ అంటే ఒక జనరల్గా ఒక ర్యాండమ్గా 3-4 పిక్స్ క్లిక్ చేసే టైం లోపలే వర్షము స్టార్ట్ అయిపోయింది అనమాట. అక్కడ మాకు అంటే చుట్టుపక్కల షెల్టర్లో లోపల ఉన్నాయి కొన్ని ఇల్లులు, అంతగా బాగాలేవన్నమాట. కానీ మేము ఒక ఇల్లు చూసుకొని అయితే వాళ్ళు మాకు షెల్టర్ ఇచ్చారు. అండ్ మేము ఆ వర్షం తగ్గిన తర్వాత ఏదో విధంగా అయితే బయటకు వచ్చాం. మళ్ళీ అంటే మా జర్నీ స్టార్ట్ చేయాలి అనేసి అయితే గూగుల్ మ్యాప్స్ లోపల మళ్ళీ పెట్టాం. కానీ కాకపోతే అది వేరే దగ్గరికి, వేరే ఏరియాకి అయితే తీసుకెళ్ళిపోయింది. అండ్ దాని తర్వాత అడుక్కుంటూ అయితే వెళ్ళాము. అండ్ పొలాల్లోకి ఇలా మళ్ళీ కాల్ పెట్టామో లేదో కానీ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు పడే వర్షం ఎలా ఉంది అంటే నా లైఫ్ లోపల నేను అంత ఆ టైప్ వర్షం అయితే చూడలేదు. అంటే కుండకోత వర్షం అంటారు కదా, అదే అనమాట. ఒక మనిషి మీద డ్రమ్ములతోని వాటర్ కొడితే ఎలా ఉంటుందో అలా మాకు చూపించింది అనమాట. నా అదృష్టం ఏంటో కానీ నా మొబైల్కి మాత్రం ఇప్పటి వరకు అంటే ఈ ట్రిప్కి వెళ్ళిన తర్వాత నా మొబైల్ చాలా ఎక్కువ తడిసిపోయింది ఫ్రెండ్స్. కానీ నా మొబైల్కి ఏమీ అవ్వలేదన్నమాట. అదే నాకు ఇప్పటి వరకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నేనేమనుకున్నాను, ఒరే ఇది ఇంటికి వెళ్ళే లోపల డిస్ప్లే ఎగిరిపోద్ది, అంటే డిస్ప్లే పాడైపోద్ది అనేసి అనుకున్నాను. కానీ కాకపోతే డిస్ప్లే కూడా ఏమీ అవ్వలేదు. కానీ పొలం నుంచి అంటే వాటర్ ఫాల్స్కి ఏం లేదన్నా ఒక 1 కిలోమీటర్ రేడియస్ నుంచి 2 కిలోమీటర్స్ రేడియస్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఈ పొలాల్లో అయితే మేము చూడండి వెళ్తున్నాం కదా, పొలాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మేమైతే ఒక పక్క నుంచి భారీ వర్షం పడుతుంది, అంటే పొలాలు గట్ల మీద నుంచి నడుస్తున్నప్పటికి కూడా ఆ వాటరు అంటే ఫ్లో పైకి వచ్చేస్తుంది అనమాట. ఒక పక్క నుంచి మేఘాలు గర్జింపులు. అండ్ ఇవన్నీ దాటుకుంటూ ఏదో విధంగా ఆ వాటర్ ఫాల్ దగ్గరికి మేమైతే చేరుకున్నాం. అండ్ అది చూసి నాకు లిటరల్లీ నేను ఇప్పటికీ అంటే ఈ ట్రిప్ వేసి ఏం లేదన్నా ఒక 10 to 20 days అవుతుంది. కానీ కాకపోతే నాకు ఇప్పటికీ ఆ భయం అలానే ఉండిపోయింది. బికాస్ ఎందుకు అంటే ఆ రోజు మా ఏరియా లోపలే చాలా మబ్బుగా ఉంటుంది అనమాట. నేను మా ఫ్రెండ్ ఏంటి అనుకున్నాము అంటే ఇక్కడ నార్మల్గా ఉంది కదా, అక్కడేముంటుందిలే అనేసి అనుకున్నాం. అండ్ అదేంటి హిల్ స్టేషన్ అనమాట. మళ్ళీ హిల్ స్టేషన్లో ఫస్ట్ మీ ఏరియాలో చూసుకోండి పరిస్థితి ఎలా ఉంది అనేసి. దాని తర్వాత హిల్ స్టేషన్లో మీరు ఖచ్చితంగా ఇలాంటి ట్రిప్పులు వేయాలి అనుకుంటే మాత్రం అక్కడ వెదర్ రిపోర్ట్ అయితే చెక్ చేసుకోండి. నేను ఆ రోజు మార్నింగ్ వెదర్ రిపోర్ట్ చెక్ చేశాను, కానీ ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు అనేసి నేను అనుకున్నాను. అలా అయితే నా జర్నీని స్టార్ట్ చేశాను. కానీ కాకపోతే నాకు ఆ రోజు ఆ వాటర్ ఫాల్ చూసిన తర్వాత నాకు ఒక్క నిమిషం అయితే సెన్సెస్ అన్నీ పనిచేయడం అయితే ఆగిపోయినాయి ఫ్రెండ్స్. బికాజ్ ఆఫ్ ఎందుకు అంటే ఆ జలధార అయితే అంత ఎక్కువగా అయితే ఉంది. అండ్ నేనైతే అది చూసి దాని తర్వాత వీడియో తీయడం కూడా ఆపేశాను అనమాట. ఎందుకు అంటే అది ఆ క్షణం అంత భయం వేసింది. ఇదే మాకు లాస్ట్ బ్రీత్ అనేసి అనిపించింది అనమాట. సో ఇక్కడి నుంచి ఎలా అయినా ఫస్ట్ బయటపడిపోవాలి. ఆ చుట్టుపక్కల చూస్తుంటే, పొలాల చుట్టుపక్కల చూస్తుంటే ఉరుములు, మెరుపులు అంటే గర్జింపులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకోటి ఏంటి, ఏ పిడుగు మా మీద పడిపోద్దేమో అనేసి నాకు అదొక భయం. ఏదో విధంగా అయితే బయటికి అయితే వచ్చేసాను. అండ్ వచ్చిన తర్వాత రే బావా ఎలాగైనా ఇంటికి అంటే వెళ్ళిపోవాలి అనేసి అనుకున్నాను. ఇంకోటి ఏంటి, మేము వచ్చినప్పుడు లైట్గా బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చామన్నమాట. అండ్ మేము చేసిన పెద్ద మిస్టేక్ అదే అనమాట. ఇంకోటి ఏంటి, అక్కడ చుట్టుపక్కల లోపల మేము చాలా అంటే డిస్టెన్స్ అయితే వచ్చేసాము. అండ్ అందులో అయితే అక్కడ షాప్స్ ఏమీ లేకపోవడం, ఇంకోటి ఏంటి మేము వచ్చిన దారి మర్చిపోవడం, ఇది పెద్ద మిస్టేక్ అనమాట. అండ్
ఇలా జరగడం వల్ల మేమైతే ఏం చేయాలో తెలియక ఆ తలసరి లోపలే 6 కిలోమీటర్లు 6 నుంచి 7 కిలోమీటర్లు అయితే తిరుక్కున్నాం అలా బైక్ మీద. మాకు ఎటు వెళ్తున్నామో ఏం చేస్తున్నామో మాకే అర్థం కాక మళ్ళీ ఇలా కాదు అని చెప్పేసి మేము వచ్చిన లొకేషన్ని రివైండ్ చేయడం అయితే స్టార్ట్ చేసాం. అండ్ అప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది. అలా రివైండ్ చేస్తూ ఎట్టకేలకు అయితే మేము వచ్చిన అంటే స్టార్టింగ్ లొకేషన్ ఉంటుంది కదా, ఆ లొకేషన్కి అయితే వచ్చేసాం. అండ్ అప్పుడైతే మా మొబైల్లో అయితే సిగ్నల్ వచ్చింది అండ్ మాకు ఒక షాప్ కనిపించింది. అక్కడ లైట్గా చిన్న స్నాక్స్ తీసుకొని అక్కడి నుంచి మరి ఇలా కాదని చెప్పేసి ఫాస్ట్గా అయితే స్టార్ట్ అయిపోయాను. ఇది ఫ్రెండ్స్ ఈ 2025లో నా లైఫ్లో జరిగిన ట్రాజడీ జర్నీ అనమాట. అండ్ మీ లైఫ్లో కూడా ఏదైనా ట్రాజడీ జర్నీ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేను మీ ప్రతి ఒక్కరి కామెంట్స్ చదువుతాను. అండ్ ఈ 2025లో ఇదే మన లాస్ట్ వ్లాగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ నెక్స్ట్ సరికొత్త వ్లాగ్తో అయితే 2026లో అయితే మీకు కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.